ధర్మస్థలిలో 2 సంచలనమైన విషయాలు చోటు చేసుకున్నాయి. ఒకటేందంటే, ఈ భీమా ఎవరైతే ఉన్నారో అతను ఒక సంచలనమైన విషయాన్ని బయట పెట్టాడు. ఇది నేను వాలంటరీగా నా అంతట నేనొచ్చి కంప్లెయింట్ ఇవ్వలేదు. కొంతమంది తమిళ గ్రూపు సంబంధించిన వ్యక్తులు నా దగ్గరకొచ్చి, ఇలా నువ్వు చెప్పు, మాస్ బరియల్ జరిగిందని చెప్పు, వందల మంది శవాల్ని అక్రమంగా అక్కడ పూడ్చానని చెప్పని నన్ను బెదిరించారు. దానివల్లే నేనొచ్చి ఇక్కడ చెప్పాను అని చెప్పినట్టుగా వార్తలు బయటకొచ్చాయి. అయితే దీని మీద సిట్టు మాట్లాడింది, మాకు తెలిసి అలాంటివేమి జరగలేదు. అలాగా ఏమీ బీమా మాకు చెప్పలేదు. కంప్లెయింట్‌లో గూడా అట్లా చెప్పలేదు అని సిట్ అధికారులు మీడియాకి తెలియజేశారు. ఇది ఆహ్, వైరల్ అవుతుందన్నమాట. ఈ విషయాలకు సంబంధించి. ఇక రెండవదేందంటే, దీని మీద అసెంబ్లీలో నిన్న పెద్ద రగడే జరిగింది. దాదాపు 30 నిమిషాల పాటు కర్ణాటక అసెంబ్లీ వాయిదా పడింది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన సునీల్ కుమార్ అండ్ అశోక్ ఇద్దరు కూడా నాయకులు తీవ్రంగా ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమారే స్వయంగా దీని వెనుక కుట్ర ఉంది, ధర్మస్థలకి వ్యతిరేకంగా కుట్ర ఉంది, ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేకి వ్యతిరేకంగా కుట్ర ఉంది ఈ కేసులో అని ఆయనే చెప్పడంతో బీజేపీ వాళ్ళకి అది కలిసి వచ్చిందనమాట. దాంతో వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మీరే చెప్పారు కదా కుట్ర ఉందని, ఆ కుట్రని బయట పెట్టానని. కానీ పరమేశ్వర్ ఏం చెప్తున్నాడంటే, పరమేశ్వర్ అంటే అక్కడ హోంశాఖ మంత్రి, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది కుట్ర కాదా, నిజముందా లేదా అనేది సిట్టు రిపోర్ట్ రావాలి, ఎఫ్ఎస్ఎల్ సంబంధించింది కూడా రావాలి, నివేదిక రావాలి. ఇవన్నీ కూడా 3 నెలలు పడుతుందని సిట్టు చెప్పింది. మేమైతే త్వరగా ఇమ్మని చెప్తున్నాము. మాక్సిమం 1 మంత్లో రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒకవేళ ఇది నిజమైతే ధర్మస్థలకు సంబంధించి అక్కడ మిస్ అయిన అమ్మాయిల కుటుంబాలకి న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇది నిజం కాకపోతే ధర్మస్థలకి ఇంకా మంచి పేరు వస్తుంది కదా, అక్కడ ఏమి జరగలేదని ప్రూవ్ అయిపోతుంది కదా. కాబట్టి మీరెందుకు టెన్షన్ పడుతున్నారు, ఆగండి మీరు అని బీజేపీని పరమేశ్వర్ రిక్వెస్ట్ చేశాడు అనమాట. సో అదే మాట నిన్న ఈయన కూడా చెప్పాడు. డికే శివకుమార్ కూడా బీజేపీ వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఆగండి, రిపోర్ట్లు వచ్చే వరకు ఆగండి, ఇన్ని రోజులు ఓపిక పట్టారు కదా, కొంతకాలం ఓపిక పట్టండి, కుట్ర ఉంటే కుట్ర బయటకు వస్తుంది, లేదు దీంట్లో ఏమన్నా నిజంగా అమ్మాయిలు అక్రమంగా అక్కడ ఎవరైనా రేప్ చేసి చంపి బాడీలని తనకు అప్పగించుంటే అది కూడా బయటకు వస్తుంది అనేది వీళ్ళు చెప్పారన్నమాట. అయితే ఆ ప్రెజర్ వల్ల ఏమైందంటే, ముందు రిపోర్ట్ బయట పెట్టండి, అంతవరకు ఆపండి అని బీజేపీ వాళ్ళు ప్రెజర్ చేశారు. ఈ ప్రెజర్తో ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆ నిర్ణయం ఏంటంటే, టెంపరీగా దీన్ని ఆపేసి ముందు ఎఫ్ఎస్ఎల్ నివేదికని వచ్చిన తర్వాతే కంటిన్యూ చేద్దామన్న కార్యక్రమం అయితే చేస్తున్నట్టుగా వస్తుంది. అంటే ఇక్కడ పరమేశ్వర్ ఏం చెప్తున్నాడంటే, ఇందులో కొన్ని ఎముకలు అయితే దొరికాయి, 2 చోట్ల ఎముకలు దొరికాయి, కపాలం దొరికింది, దీంతో పాటు మట్టిని కూడా మేము సేకరించాం. ఎందుకంటే అక్కడ లాటరైట్ సాయిల్ అంటారు, ఆ లాటరైట్ సాయిల్లో యాసిడ్ ఉంది. యాసిడ్ వల్ల ఎముకలు కరిగిపోయి మట్టిలో కలిసిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. అందుకు కూడా దొరకపోయిండొచ్చు. సో మట్టిని కూడా మేము ఈయన చూపించిన 13 స్పాట్లు, 13 ప్లస్ ఏలు బీలు అన్ని కలిపితే మొత్తం 17 చోట్ల తవ్విన మట్టిని కూడా చూస్తున్నాం. ఆ మట్టిలో కూడా ఎముకల అవశేషాలు ఉంటే వాటినప్పుడు డిఎన్ఏ చేస్తాం. డిఎన్ఏ చేస్తే అది ఎవరిదనేది తెలుస్తుంది. కాబట్టి ఇదంతా చేయడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ టైం కావాల్సి వస్తుంది. కాబట్టి కనీసం మాకు ఒక 20 days అయినా టైం ఇవ్వండి, మేము దీన్ని బయట పెడతాము, అంతవరకు అయితే సిట్టుని ఆపమని చెప్తాము అనేది పరమేశ్వర్ నిన్న అక్కడ ప్రకటించాడు అనమాట.